హైదరాబాద్లోని ప్రఖ్యాత నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువుల దత్తతకు మంచి స్పందన వస్తోంది. వివిధ రకాల జంతువుల దత్తత కోసం జూ అధికారులు ఫీజులను నిర్ణయించారు. ఏనుగు, జిరాఫీకి ఏడాదికి 5 లక్షలు, టైగర్, లయన్కు 3 లక్షలు, రైనో, హిప్పోకు 2 లక్షలు తీసుకుంటున్నారు. అటు పాంథర్, జాగ్వార్, బేర్కు 1.5 లక్షలు, వోల్ఫ్, వైల్డ్ డాగ్కు 1 లక్ష, ఆస్ట్రిచ్ కు 1 లక్ష చొప్పున వసూలు చేస్తున్నారు. పక్షులు, నీటి పక్షికి 1 లక్ష, క్రొకోడైల్, కోబ్రాకు 50,000, మరో 5 చిన్న జాతి బర్డ్స్ కు 50,000 చొప్పున ఛార్జ్ చేస్తున్నారు. దత్తత కార్యక్రమం ద్వారా వచ్చే నిధులను జూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. వైల్డ్ లైఫ్ హాస్పిటల్, రెస్క్యూ సెంటర్, వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలు, యానిమల్ వెల్ఫేర్ తో పాటు సిబ్బంది వెల్ఫేర్ కు ఉపయోగపడుతున్నట్లు జూ అధికారులు తెలిపారు. జంతువును దత్తత తీసుకున్న వారికి పలు ప్రత్యేక ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారు. దత్తత మొత్తంపై ఐటీ మినహాయింపు సహా ఏడాదికి 2 సార్లు 10 మంది కుటుంబ సభ్యులకు జూలో ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. దత్తత తీసుకున్న వ్యక్తి లేదా వారి సంస్థ పేరును జంతువు ఎన్క్లోజర్ ముందు ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. మన జూలో అడాప్షన్ ప్రోగ్రామ్ అనేది 2001 నుంచి స్టార్ట్ అయింది. దాదాపు 25 సంవత్సరాలు అయినాయి. ఈ సంవత్సరం మనం చూస్తే 56 మంది అడాప్షన్ అయింది. 95 లక్షల దాకాను మనకి అడాప్షన్స్ జరిగినాయి. సో దాదాపు అంటే నంబర్ ఆఫ్ అడాప్టర్స్ 50 ఇంచుమించుగా ఉన్నారు. అండ్ దీంతో మనకి వచ్చిన ఆదాయము అంటే సంవత్సరానికి 1,30,00,000 నుంచి 1,15,20 లక్షల దాకాను మనకి ఇక్కడ వచ్చింది. అనిమల్స్ అంటే స్పెసిఫిక్గా వాళ్ళ రిక్వెస్ట్ బట్టి ఉంటుంది. నంబర్ ఆఫ్ అడాప్టర్స్ ఈ దాదాపు మేజర్ అనిమల్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నవే తీసుకుంటారు. మనకి స్పెసిఫిక్గా ఇండిజినస్ వెరైటీ మనం చూస్తే నీలగిరి లంగూర్ లాంటిది, తర్వాత అట్లా ఎక్కువ ఇది అంటే మనకి ఎలిఫెంట్, తర్వాత లయన్, టైగర్ ఇట్లాంటివికి ఎక్కువ వెళ్తారు. బట్ చిన్న చిన్న పిట్టలు కానీ వేరే కొందరు ఏమంటే రొటేషన్లో హిప్పోజు, రైనోజు ఇట్లాంటివి అడాప్షన్ చేసుకుంటారు. బర్త్డే, మ్యారేజ్ డే వంటి ప్రత్యేక సందర్భాల్లో దత్తత తీసుకుంటే జన్మించిన జంతువులకు ఆ వ్యక్తి పేరు పెట్టి బోర్డు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. దత్తతదారులకు జూలో వీఐపీ సౌకర్యాలు కల్పిస్తుండడం మరో విశేషం. గతంలో జూ పార్క్ కి వచ్చిన వారు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండేది. ప్రస్తుతం ఆన్లైన్ లోనే చెల్లింపులు జరిపి దత్తత తీసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఒక్కసారి దత్తత తీసుకుంటే లైఫ్ లాంగ్ కొనసాగించకుండా రూల్స్ మార్చారు. ఏడాది, నెల, వారం లేదా కొన్ని సందర్భాల్లో ఒక్క రోజుకు దత్తత తీసుకునే అవకాశం ఇస్తున్నారు. సెలబ్రిటీల పేర్లతో ఉన్న జంతువులు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకంగా మెగా డాటర్ క్లీంకారా పేరుతో ఉన్న ఆడపులి జూలో హైలైట్ గా నిలుస్తోంది.